దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో సైదాబాద్లో ఉన్నాము. కామధేను స్వదేశీ స్టోర్ను బాలకృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో సుమన్ గారు ప్రారంభించారు. ఈ భారతదేశం గొప్పతనం ఏంటి, గోమాత గొప్పతనం ఏంటి, ఈ కామధేను స్వదేశీ స్టోర్స్ గొప్పతనం ఏంటి అనేది ప్రముఖ సినిమా హీరో సుమన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా నేను మన బాలకృష్ణ గారి కోసం ఈరోజు రావడం జరిగింది. అయితే బాలకృష్ణ గారికి నాకు ఏంటి సంబంధం అంటే గోమాత ప్రోగ్రామ్స్ అన్నీ అటెండ్ అవుతాను. సో నేను కూడా ఆ గోమాత ప్రోగ్రాంలో నాకు అంటే షూటింగ్ గ్యాప్ని బట్టి వెళ్తుంటాను. బయట కూడా పిలుస్తారు ఆయన, వెళ్తుంటాను. కంట్రీ ఇన్ ద వరల్డ్ నాకు తెలిసిన వరకు అన్ని భాషలు, అన్ని కల్చరు అన్నీ చేయవచ్చు. అయితే ఇక్కడ నేను దీన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను యాజ్ ఏ ఫిలిం ఆర్టిస్ట్. ఎందుకంటే మా ఫిలిం ఇండస్ట్రీలో కాశ్మీర్ టు కన్యాకుమారి అందరూ ఉంటారు, అన్ని రిలీజన్ ఉంటారు, అన్నిటికీ నేను వెళ్తుంటాను. బట్ యాజ్ ఏ హిందూ నేనేంటంటే కొన్ని హిందూయిజం కోసం నేను ఫైట్ చేయాలి, పోరాడాలి, దాన్ని ప్రమోట్ చేయాలి. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఆవు గోమాత గురించి తీసినప్పుడు ప్రతి దేవుడు గుడికి వెళ్తే ఆవు లేనిది 99% ఉండదు. అంటే అది లేడీ గాడెస్ అయినా మేల్ గాడెస్ అయినా ఉంటుంది. ఎందుకో దేవుళ్ళు అందరికీ ఏంటంటే ఆవు అంటే ఒక అటాచ్మెంట్. ఎందుకు అటాచ్మెంట్ అంటే ఆవులో అన్ని విషయాలు ఉన్నాయి. సో వాళ్ళే ఏంటంటే ఆవు అంటే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్, దాంట్లో ఉన్న గుణాలు, దాంట్లో ఉన్న శక్తి అవన్నీ తెలుసుకొని దాన్ని వాళ్ళు పెట్టుకున్నారనమాట. సో మనకు ఇక్కడ అది వచ్చేసి హిస్టరీ. సో మనకు ఇక్కడ వచ్చినప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడాలంటే సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆవు పాలు తీసుకున్నాం, మిగతాని పక్కన పెట్టండి. ఆవు పాలతో ఈరోజు లేనిది ఇవి మనం చేయలేం. వెదర్ ఇట్స్ స్వీట్స్ ఆర్ పెరుగు కానీ మజ్జిగ కానీ అన్ని దాంట్ నుంచి వచ్చేదే. అలాగే మెడిసినల్ చెరువు ఇప్పుడు ప్రపంచం అంతా ఏమంటున్నారంటే గోమూత్రం అనేది కొన్ని మందులు పనిచేయలేని అంటే ఇది గోమూత్రం పనిచేస్తుంది అంటున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్లో బయట యూరోపియన్ కంట్రీస్లో అన్నీ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి గోమూత్రం వెళ్తుంది. చాలామంది అక్కడ బెనిఫిట్ లేకపోతే వాళ్ళు చేయరు. సో అది ప్రూవ్ అయిపోయిందండి. ఆ తర్వాత ఆ రోజుల్లో ఏంటంటే ఆవు పేడతో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఇంటి బయట గోడ మీదంతా పెట్టేవారు. ఇప్పుడు ఏమవుతుందంటే యాంటీసెప్టిక్ మన దీంట్లో అవైలబుల్ ఉంది. యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్తో దాంట్లో ఒక సైడ్ రియాక్షన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వాడే కెమికల్స్ మనం పీలుస్తుంటాం, అది మెల్లిమెల్లిగా స్లో పాయిజనింగ్ లాగా ఉంది ప్రూవ్ అయింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజుల్లో యాంటీసెప్టిక్ దీనికి ఆవు పేడని నేల మీద గోడ మీద పెట్టేవారు. గోమూత్రం అప్పుడు తాగేవారు, గోమూత్రంతో స్నానం చేసేవారు. అంటే అంత యాంటీసెప్టిక్ బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయని చెప్పి. సరే అది కూడా మీరు పక్కన పెడితే దేవుడి విషయం మరి అన్నిట్లో మనకి అది ఉంది. ఇంకా ఆఖరికి నేను ఏం చెప్తానంటే తల్లి పాలు లేనప్పుడు ఇచ్చేది ఆవు పాలే. సో ఆవు పాలు మీకు ఆవు అంతా మీకు సాయం చేసినప్పుడు ఆవుని మీరు గౌరవించాలి, ఆవుని మీరు ప్రేమించాలి, ఆవుని ఏంటంటే మీరు చూసుకోవాలనేది నా రిక్వెస్ట్ ఇది.